అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు అక్కడ దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అతను ఉన్నత స్థాయికి వెళ్తాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి తన కుమారుడు దుండగుల తూటాలకు బలైపోయాడని తెలిసి తల్లడిల్లిపోతోంది. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్ 2కు చెందిన పోలే చంద్రశేఖర్ కొత్తపేట పానినీయ డెంటల్ కళాశాలలో బీడీఎస్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేసేందుకు 2023లో అమెరికాలోని డల్లాస్కు వెళ్లాడు. 6 నెలల క్రితం అతని చదువు పూర్తయింది. ఈ క్రమంలోనే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఖాళీగా ఉండటం ఎందుకని అక్కడే ఓ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శుక్రవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్పై దాడి చేసి విధుల్లో ఉన్న చంద్రశేఖర్ను కాల్చి చంపారు. ఈ విషయాన్ని అతని స్నేహితులు శనివారం ఉదయం కుటుంబ సభ్యులకు చెప్పారు. చంద్రశేఖర్ మరణ వార్త విని తల్లి సునీత, 2 సోదరులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతని తండ్రి జగన్మోహన్ 4 ఏళ్ల క్రితం మృతి చెందారు. అమెరికాలో దుండగుల కాల్పుల్లో చంద్రశేఖర్ మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. అతని భౌతిక కాయాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తామని ఎక్స్ వేదికగా తెలిపారు. అటు చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి హరీష్ రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, స్థానిక నాయకులు పరామర్శించారు. బంగారు భవిష్యత్తు ఉన్న చంద్రశేఖర్ మృతి కలిచివేస్తోందని, అమెరికాలోని గన్ కల్చర్ తరచూ భారతీయులను బలి తీసుకుంటుందని మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రశేఖర్ తల్లి సునీత, సోదరుడు రాజ్ కిరణ్లతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. చంద్రశేఖర్ మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. My brother, his name is Chandrasekhar Pole. So he went to US in 2023 in June month. So he went for his masters to study there. So after 2 years of his completion of MS, so he just want to get a good job, for a full-time job. So in meanwhile he is doing a part-time job in a gas station. So suddenly today, like 2025 October 4th, so we got an information that he had a shot dead with an unknown person at gas station. So we are requesting the government and the state government and the central government to take an immediate and stringent action to send my brother to hometown to India and take an action against that person who had a shot dead, and requesting the central government and state government. What's the age of your brother? My brother is about 28 years old. He is a very talented person and he completed his dental. He is a graduate dental doctor. He completed his BDS in 2023 and he want to pursue his PG in US. So he just want to complete his PG and come again and want to build an dental clinic hospital here and to set his life. His aim is that only, but unfortunately it is a bad situation and a very bad situation to whole of our family, and may his what you are seeking from the state and central government? Yes, sorry. What you are seeking from the central and state? The central government has to take the strict action against the person who had shot dead and recover all the like his belongings like phones and everything of my brother and send him back to India, and they should send my brother's body immediately as soon as possible, and we are requesting the government.